పోటీ పరీక్షలు అనగానే మనకు గుర్తొచ్చేది ఐఏఎస్ ఎగ్జామ్. ఎందుకు అంటే బ్రిటిష్ వారి కాలం నుంచి కూడా దీనికున్న ఆ యొక్క గొప్ప క్రేజ్. ఆ క్రేజ్ అనేది నేటికి కొనసాగుతుంది. వాస్తవంగా ఐఏఎస్ అంటే ఒక ఎగ్జామ్ మాత్రమే కాదు. ఐఏఎస్తో పాటు ఐపీఎస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, రెవెన్యూ సర్వీస్, దాదాపు 23 రకాల సర్వీసులు ఉంటాయి. వీటన్నిటి కలిపి ప్రతి సంవత్సరం యూపీఎస్సి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఫిబ్రవరి మాసంలో నోటిఫికేషన్, మేలో ప్రిలిమ్స్, ఆగస్ట్ సెప్టెంబర్లో మెయిన్స్, అంటే మారిపోయింది ఇప్పుడు టైం టేబుల్ కాబట్టి కొత్తది చెప్తున్నాను. తర్వాత కాలంలో ఇంటర్వ్యూస్ పెట్టి రిజల్ట్ ఇస్తారు. సో ప్రతి సంవత్సరం దేశంలో 10 లక్షల మంది అప్లై చేసి ఈ 1000 పోస్టులకు ఎంపిక అవ్వడం అనేది. అయితే మిగతా వారు ఏమవుతారు అన్నది కూడా చూస్తే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లోకి వెళ్ళొచ్చు, లేకపోతే మన వివిధ ఆర్ఆర్బీలు కావచ్చు, బిఎస్ అంటే బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఇట్లా రకరకాల వాటిలోకి వెళ్ళే అవకాశం అనేది జరుగుతుంది.